గాయస్ గొంతు అయితే ఎట్లా అయిపోయిందంటే డాంకిలకు అయిపోయింది. హే గాయస్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు నా హెయిర్ స్టైల్ ఎట్లుందంటే చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు చూడు, అవి అట్లా కనిపిస్తుంది. ఇంకా ఏం చేద్దాం, ఫీవర్ వచ్చినప్పుడే కొంచెం ఎక్కువ గ్లోయింగ్ అనిపిస్తుంది నా ఫేస్ అయితే. మీరు అందరు నిన్న వీడియో చూసే ఉండొచ్చు కదా, మంచిగా ఉంది కదా, కొంచెం మంచిగా ఉంది చూడు. అసలు అంతా వర్షం పడిన తర్వాత ఇది చూపిద్దామని చెప్పేసి డ్యూయల్ కెమెరా ఆన్ చేసిన. ఇప్పుడు ఫ్రెండ్ చూపిస్తా. ఓకే, ఇక్కడ సైడ్ 2 క్లిప్పులు ఎందుకు పెట్టినా నాకు కూడా అర్థమవుతలేదు. ఏదో మంచిగా ఉంది కదా అని చెప్పేసి పెట్టేసిన. ఇంకొకటి ఏంటంటే, అరే పోయేటప్పుడు మనం నార్మల్గా వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు బయట కనిపిస్తారు చూడు మనుషులు, వాళ్ళు ఎట్లుంటారో తెలుసా, ఇయర్ బడ్స్ పెట్టుకున్న తర్వాత ఇహిహిహి అని నవ్వుతారు. అది అర్థం కాదు నిజంగా, వాళ్ళు కాల్లో మాట్లాడతారా లేకపోతే నిజంగా ఎవరైనా చూసి నవ్వుతారా అని చెప్పేసి. మనలాంటి లైఫ్ తెలుసు కాబట్టి అరే సరే వాళ్ళు కాల్ ఉన్నారా అని అనుకుంటాం. అదే వేరేళ్ళు అయితే అరే ఈడెందుకు నన్ను చూసి నవ్వుతుండో అని చెప్పేసి అనుకోమా చెప్పు. ఏ మనుషులుగా నాయన ఇదైతే నిజంగా. అండ్ గాయస్, మార్నింగ్ వాక్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, మంచి అడవిలోకి అనిపిస్తుంది నాకు కూడా. మా ఇంటి పక్కన గల్లీ చూస్తుంటుంటే మీకు కూడా అనిపించే ఉంటుంది కదా. ఎందుకు మాస్క్ పెట్టుకుంటుందో ఏమో ఈ పిల్ల అయితే నాకు కూడా అర్థం కాదు. అని ఎంతమంది అనుకుంటారు చెప్పు. మార్నింగ్ అయితే అట్లా కొంచెం పీనట్ బటర్ అండ్ బ్రెడ్ అయితే తిన్నా అనమాట. అది కూడా అసలు తినాలనిపించలేదు నాకు. టైం అవుతుంది, ఇంకేం చేస్తాం చెప్పు. ఓన్లీ 1 బ్రెడ్ తీసుకొని అంతే తినేసి వచ్చేసిన. సైజ్ ఈరోజు అయితే ఎట్లా ఉండబోతుందో వీడియో అంతా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ మనం టెంపుల్ దగ్గర ఎప్పుడు మొక్కుతాం. ఇంకా ఇట్లాంటి పోస్టర్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మనకు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, ఏమంటారు పోస్టర్లో వేసేది అని చెప్పేసి అనిపిస్తుంది. సీరియస్గా అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఏంది అట్లా చూస్తారో అర్థం కాదు. బండి మీద పోయేటోళ్ళు బండి మీద పోవాలి కదా, ముందు చూసి నడపాలి, సైడ్కి చూసి నడిపోద్దు, పక్కన వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పేసి, అంతేనా. అండ్ ఇంకా అలా బస్ ఎక్కేసిన తర్వాత నాకు ఇప్పుడు ఒక మైండ్లో ఒక సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఆ సాంగ్ ఏంటి అంటే, లైఫ్ ఆఫ్ రామ్ మూవీలో నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా అని చెప్పేసి ఈ సాంగ్ అనేది గుర్తొచ్చింది. కాకపోతే అదే ప్లే అవుతుంది. ఇంకా నేను వాడితే బాగుండదు, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది, నా వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఫుల్ సాంగ్ కంప్లీట్ చేయడం అంటే భయపడి వెళ్ళిపోతారు. ఇట్లా 8 o'clock షిఫ్ట్ కదా, అందుకే అంత తొందరగా వెళ్తున్నా అనమాట. ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సైజ్ ఇంకా ఏం చేస్తుంది, చెట్టు పెట్టింది అడ్డు. అంటే ఎవరు వెళ్ళొద్దనా చెప్పండి, ఎవరు వెళ్ళొద్దనా లేకపోతే నేను వెళ్ళొద్దనా? ఎవరు వచ్చినా కూడా మనని ఆపెట్టు వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. గాయస్ ఎప్పుడైతే మస్తు టైం అయిపోయింది. మా శిల్ప మేడం అయితే మస్తు మనిషి చెప్పాలంటే. ఎట్లీస్ట్ ఆమె చెప్పినట్టయినా సరే ఆన్ టైంకి వెళ్ళాలి కదా అని చెప్పేసి పోతున్నా. ఒక ఐడి కార్డ్ పట్టుకొని వెళ్ళిపోవాలి ఎట్లా. క్యాషింగ్ కార్డ్లో మనం బ్యాగ్ పెట్టేసాలి. ఈ జుట్టేంద్రపై కోడి తొంగలనుకుంటుంది. సరే గాయస్, ఫస్ట్ మనం మిర్రర్లో చెక్ చేసుకుందాం ఫేస్ ఎట్లుందో అని. ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో నా ఊహసిని, మదిలో గెలలా మెదిలే నా గెలల సువాసిని, ఎవరేమనుకున్నా నా మనసుంటే నువ్వే. తర్వాత మర్చిపోయా అంతే వచ్చి గైస్. సో గాయస్ ఎట్లా అయితే లంచ్కి వస్తున్నాయి. ఈరోజు సండే. ఇది నిజంగా నా జుట్టు ఏందంటారు ఇదంతా హెయిర్ స్టైల్, అందుకే హెయిర్ కట్ చేయొద్దు, డిఫరెంట్ హెయిర్ అనేది ట్రై చేయొద్దు. యానిమీ అంటారు, అదంటారు ఇదంటారు, చూసి భయపడకండి. ఓకే, నా దగ్గర పెట్టిన ఏం కాదులే, లైట్ తీసుకోండి.
కమ్మల పక్కే వేస్తుంటే కమ్మల వాసన వస్తుంది, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయి వేస్తుంటే పండుగ. అరే ఇంటి ముందు లైట్ ముగ్గు వెతుకుమంటుంది, నా ఫోన్ జాగ్రత్త ఆడ. నువ్వు కన్ను కొట్టి నాకు సిగ్గు పుట్టిందే, తీరా కొంగు తెలుపు తోట చెప్పుకుంటుంది. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే, రాములో రాములా నన్ను నాగం చేసిందిరు, రాములో రాములా నా పానం తీసిందిరు. ఏదో ఫారెన్కి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాం. లంచ్కి వచ్చినాడు సైలెంట్ కానీ మీరు కూడా అట్లా ఉందన్నమాట. జ్వరం వచ్చినాక ఈరోజు 3rd డే. జ్వరం పోయింది, సర్ది కొంచెం కొంచెం ఉంది. ఏంది ఇది చేయరు, జరగండమ్మా జరగండి. పిల్లలు చూసి భయపడతారు అక్కడ. ఏంది మేము ఇక్కడ ఏదో ఏమంటారు విలన్స్కి ఒకటి సపరేట్ ప్లేస్ ఉంటుంది చూసినావా, అది ఆ ప్లేస్లోకి కనిపిస్తుంది. అందుకే అని చెప్పేసి వాటర్ తాగదాం ఫస్ట్. ఇంత టేస్ట్ ఉంది కాదు, ఇట్లాంటి టేస్ట్ ఉంది ఏంది అని చెప్పేసి అంటున్నా అంతే. నేను ఈరోజు ఏంది అంటే సండే రోజు అస్సలు నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను నార్మల్ డేస్లోనే అస్సలు నాన్ వెజ్ తిన్నా, ఇంకా సండే రోజులో ఏం తింటా చెప్పండి. ఈరోజు పప్పుచారు అనమాట. ఇది రావాలంటే ఫుల్ పేషెన్స్ ఉండాలి, బాక్స్లో నుంచి తీయాలంటే. సర్ది నిన్న మా నాన్నమ్మతోటి కొంచెం సేపు అట్లా మాట్లాడినా, అంటే ఫోన్ మాట్లాడేసిన తర్వాత అదే వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా నేను స్వీట్స్ చాక్లెట్స్ మానేద్దామని చెప్పేసి అన్నా. బట్ స్టిల్ నా వల్ల అవ్వట్లేదు. పర్ డే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ పండుకునేటప్పుడు చాక్లెట్ డెఫినెట్గా ఉండాలి. మీరు నిన్న కూడా చూసే ఉండొచ్చు. నేను ఈరోజు ఎట్లా అయినా సరే స్వీట్ ఐటమ్స్ మానేస్తా అని చెప్పేసి అనుకుంటాను. అప్పుడు నా వల్ల అస్సలు కాదు, ఎందుకంటే నాకు స్వీట్ ఐటమ్స్ నచ్చుతలేదు, నా బాడీ నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు సడన్గా, అమ్మో ఇది ఏదో అయింది అని చెప్పేసి నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి అరే చాక్లెట్ తింటే ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అంటే అక్కడ జస్ట్ మనకి నార్మల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు మనకి ఫీవర్ కోల్డ్ ఇట్లాంటివి వచ్చిన టైంలో చాక్లెట్స్ అట్లాంటివి తినొద్దు. అది తిన్నప్పుడు మనకి కఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంతగానో అన్నం ఎందుకు పెట్టింది మా మమ్మీ నాకు అర్థమవుతుంది. నేను తినేది ఇంత కొంచెం అన్నం, ఇంత అన్నం పెట్టాను అనుకో, అందులో నేను హాఫ్ వేస్ట్ చేసేస్తా. ఇక్కడ ఏదైనా కాంపిటీషన్ జరుగుతుందా ఇది టట్ అని మాట్లాడేస్తున్నా, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు, అర్థమవుతుందా? చలో ఈరోజు పప్పుచారు అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. మా డాడీ బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పలేను. ఇంకా ఈరోజు ఫాదర్స్ డే అంటే నేను ఈడ మా డాడీ ఉన్నాడంటే నేను అంత దూరంలో నేను ఉంటాను అనమాట. అట్లా ఆ మాత్రం భయం ఉంటుంది మా డాడీ అంటే. కాదు ఈరోజు ఎవరు రాలేరు, నాకు అర్థమవుతలేదు, ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఎస్ పప్పుచారు కాదు గాయస్, ఇంకొకటి ఏంటి అంటే పప్పుచారులో 2 వెరైటీస్ ఉంటుందంట. నాకు తెలియదు ఇప్పటివరకు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పప్పుచారు అయినా టమాటా పప్పు అన్న 2 పప్పుచారు అనడమే నాకు అలవాటు. ఎందుకంటే 2 పప్పే కదా అని చెప్పేసి అనుకుంటా, కాకపోతే అది అందులో కూడా ఇంత డిఫరెన్స్ ఉందని తెలియదు. ఇక తర్వాత ఏమైంది, ఈరోజు టమాటా పప్పు అంట. అయితే మా మమ్మీ పొద్దున్నే వేసి నాకు బాక్స్లో కట్టేస్తే, మమ్మీ పప్పుచారు ఎందుకు చేస్తుంటే, పప్పుచారు కాదు టమాటా పప్పు అంటే, అరే 2 ఒక్కటే కదా అని చెప్పేసి అన్నా. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అండ్ ఇంకొకటి చెప్పాలి, అరే ఈ బీపీ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. మనుషులు బీపీ తెచ్చుకోకండి సరేనా, కోపం వస్తే సైలెంట్గా ఉండండి. అప్పుడప్పుడు నా వీడియోస్ చూడండి, నేను ఎట్లా కోపం కంట్రోల్ చేస్తానో మీకు కూడా అర్థమవుతుంది. ఏం లేదు అలా చూడండి, ఇటు అనండి, డాంకీ ఫెలో అనండి, వీలైతే వెళ్ళిపోండి అప్పటిదాకా. అంతేగాని వాళ్ళని ఏం తిట్టడం కానీ కొట్టడం కానీ ఇట్లాంటివి చేయకండి.
నేను నార్మల్ డేస్ కంటే నాకు ఫీవర్ వచ్చినప్పుడే నేను చాలా గట్టిగా మాట్లాడితే చాలా ఎనర్జెటిక్గా ఉంటాను. ఎందుకంటే నార్మల్ డేస్లో అంతా ఎనర్జీ అంతా సేవ్ చేసుకుంటా ఇట్లాంటి టైంలో యూస్ఫుల్ అని చెప్పేసి. ఫోర్ డేస్ తర్వాత ఇప్పుడే రైస్ తింటున్నా. ఎట్లుంటుంది అప్పుడు? కారం కారం అనిపిస్తుంది. గైస్ మళ్ళీ కలుద్దాం. గైస్ ఎట్లా అయితే లంచ్ నా లోపలికి 35 minutes ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అలా ఎగ్జాక్ట్గా 6:15కి అయితే నేను లాగౌట్ చేద్దామని చెప్పేసి బయటికి వచ్చేసాను. ఇంకా ఇలా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆడుకుంటున్నారు. కొంచెం సేపు అయితే చూసేసి వెళ్దామని చెప్పేసి ఆగినాను. అండ్ గాయస్ వీళ్ళైతే కొంచెం మంచి వాళ్ళు అనమాట. అంటే నేను ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలే, బట్ వీళ్ళైతే నాకు మంచిగా అనిపించింది. ఇంకా అలా బాలాజీ స్వీట్ షాప్కి వచ్చిన తర్వాత నేను ఈరోజు ఏ స్వీట్ తినాలో నాకు అర్థం కాక ఈరోజు సమోసా అయితే తినేసాను అనమాట. ఇంకా అలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఓట్స్ మాత్రమే తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్గా ఓట్స్ సపరేట్ అండ్ మిల్క్ సపరేట్ తాగుదాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.